సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో గాయపడిన కార్మికులను బుధవారం రాత్రి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కె రాజయ్య పరామర్శించారు. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమను సందర్శించిన రాజయ్య ఎమ్మెనార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన కార్మికులను పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. రాజయ్య వెంట నాయకులు యాదగిరి, శ్రీరాములు తదితరులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలము చందాపూర్ దగ్గర గల ఎస్బీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈరోజు సాయంత్రం 4:30కు రియాక్టర్ పేలి 5 మంది కార్మికులు ఇప్పటివరకు చనిపోయారని సమాచారం అందుతున్నది. ఇంకా అనేక మంది కార్మికులు కూడా చనిపోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే అధికారులు ప్రభుత్వం వెంటనే కూడా ఎంతమంది కార్మికులు చనిపోయారు, ఎంతమంది కార్మికులు గాయపడారని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ సందర్భంగా సిఐటియు తరఫున పరిశ్రమ ప్రమాద స్థలాన్ని మరియు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో గాయపడిన కార్మికులను కూడా పరామర్శించడం జరిగింది. కంపెనీ కూడా ప్రమాద ఘట్టాన్ని సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా సంబంధించింది ప్రభుత్వము కానీ పరిశ్రమ యజమానంగా తక్షణమే చనిపోయిన కార్మికులకు సంబంధించి తక్షణమే ఆదుకోవాలి, ఎస్సీఎస్ ప్రకటించాలని సిఐటి సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఒక్కొక్క కార్మికులు చనిపోయిన కార్మికునికి ₹1,00,00,000 పరిశ్రమ యజమాని చెల్లించాలని, గాయపడిన కార్మికులందరూ కూడా కార్మికులందరూ మంచిగా అయ్యేంతవరకు కూడా వైద్య ఖర్చులు యజమాన్యమే భరించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నది. ప్రమాదం జరగడానికి కారణం ఇలా పరిశ్రమ యాజమాన్యము నిర్లక్ష్యం ఫలితంగానే ప్రమాదం జరిగింది. పరిశ్రమ యాజమాన్యం కూడా ప్రమాదం జరగకుండా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, ఫలితంగానే జరిగింది. అట్లనే అన్స్కిల్డ్ కార్మికులు పెట్టడం ఫలితంగా కానీ, లేదంటే తగిన జాగ్రత్తలు తగిన ఏర్పాట్లు చేయకపోవడం ఫలితంగా ప్రమాదం జరుగుతుందని ఈ కాలంలో జరిగిన ఘటనలు చూస్తే రుజువు అవుతున్నది. ప్రత్యేకంగా ఇటీవల కాలంలో కూడా ఒక పక్క భద్రత వారోత్సవాలు జరుపుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఈ కాలంలో చూసినట్టే మొన్నే కోవలేకలు చనిపోయి 3 చనిపోయారు, లేదు రకరకాల పాశమైలలో కొంతమంది చనిపోయారు, బొంతపల్లి, బొల్లారం, మొత్తం ఈ 1-2 నెలల కాలంలో కనుక చూసినట్టే అనేక మంది కార్మికులు చనిపోతున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వము ఈ ప్రమాదం పైన సమగ్రంగా దర్యాప్తు జరపాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లనే యజమానులను కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే తనిఖీకి పాల్పడే అధికారులు కూడా నిర్లక్ష్యం ఉన్నది. వాళ్ళు ఏమాత్రం కూడా తనిఖీలు చేయట్లేదు, ప్రమాదాలు కూడా తగిన హెచ్చరికలు కూడా చేయట్లేదు. అందుకే చనిపోయిన కార్మిక కుటుంబాల న్యాయం జరగకపోతే సిఐటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.